హాయ్ నమస్తే. తెలుగుదేశం పార్టీ పేరుతో వాట్సాపుల్లో తిరుగుతున్న ఒక లేఖ తాజాగా నాకు కూడా వచ్చింది. ఆ లేఖ ఒక రకంగా షాకింగ్‌గా కనపడుతోంది. ఆ లేఖలో అచ్చెన్నాయుడు చెప్తున్నట్టుగా వచ్చిన ఆ లేఖలో తెలుగుదేశం పార్టీకి 112 స్థానాలు, జనసేనకు 63 స్థానాలు కేటాయిస్తున్నట్టుగా అందులో పేర్కొనటం జరిగింది. ఆ లేఖ ఏంటి అనేది ఒకసారి చూస్తే అచ్చెన్నాయుడు గారి సంతకంతోనే ఆ లేఖ వచ్చింది. ఆ లేఖ ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు విజ్ఞప్తి. తెలుగుదేశం పార్టీకి రానున్న సార్వత్రిక ఎన్నికలు ఎంతో కీలకమైనవి. ఈ ఎన్నికలే రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ప్రజల కోసం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై ఈ నియంత ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది. అయినా మొక్కవోని ధైర్యంతో మన నాయకుడు ప్రజల కోసం పోరాడుతున్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని స్థాపించడమే తెలుగుదేశం పార్టీ ధ్యేయం. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే జనసేన పార్టీతో పొత్తును ప్రకటించడం జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతో పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో జనసేన పార్టీ నాయకులు ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. ప్రభుత్వ దుర్విధానాలపై నిరంతరం ప్రశ్నిస్తున్నారు. గతంతో పోల్చుకుంటే రాష్ట్రంలో జనసేన ఎంతో బలపడింది. కావున పొత్తులో భాగంగా తెలుగుదేశం 112 అసెంబ్లీ స్థానాలు, జనసేన 63 స్థానాల్లో పోటీ చేయాలని ఇరు పార్టీల అధిష్టానాలు నిర్ణయించడం జరిగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం. రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో తెలుగుదేశం గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరం పనిచేద్దాం. కె అచ్చెన్నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. ఇదండి జనరల్గా అక్కడ నా వాట్సాప్ కూడా వచ్చిన లేఖ. మీ అందరు చాలామందికి కూడా రావచ్చు. ఇక చాలామందికి సర్క్యులేట్ అవుతూ ఉంది. కొంత జర్నలిస్ట్గా ఉన్నాను కాబట్టి చాలా వేగంగా నాకు వచ్చేసింది ఈ లేఖ. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది 112 స్థానాలు తెలుగుదేశం పార్టీకి, 63 స్థానాలు జనసేన పార్టీ కంటే 175 స్థానాలు అక్కడ ఇచ్చేశారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇది జనసేనకు చాలా ఇంపుగా ఉన్న ఫిగర్. 63 అనేది జనసేన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఫిగర్. కానీ వస్తున్న వార్తలేమో జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేయడం లేదు, అన్ని స్థానాలు జనసేనకి ఇవ్వటం లేదు అని వస్తుంది. 35 నుంచి 40 స్థానాల వరకు జనసేనకి ఇస్తున్నారన్న వార్తలు ప్రధానంగా ఈ మధ్య కాలంలో వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో 63 అనేది ఖచ్చితంగా ఒక బ్రహ్మాండమైన ఫిగర్ జనసేనకు అని చెప్పచ్చు. కానీ ఈ లేఖ ఫేక్ లేఖ అని తేలింది. వాస్తవానికి ఇలాంటి కుయుక్తులు అటు అధికార పార్టీ నుంచి చాలా జరుగుతూ ఉన్నాయి. గతం నుంచి కూడా హరిరామ జోగయ్య గారి పేరుతో కూడా ఫేక్ లేఖ రాసి, అది పవన్ కళ్యాణ్కి ఆయన లేఖ రాసినట్టుగా ఒక ఫేక్ లేఖను సృష్టించిన సంగతి మనందరికీ తెలిసిందే. దాని మీద మళ్ళీ హరిరామ జోగయ్య గారు కూడా స్పందించారు. సో ఒకవైపు ఏమో జనసేనకు కేవలం 20 స్థానాలే ఇస్తున్నారని ఒకవైపు ఫేక్ లేఖలు రాసి వీళ్ళందరూ కూడా జనసేన శ్రేణుల్ని నిస్తేజపరుస్తూ వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీకి ఉసిగొల్పే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడేమో 63 స్థానాలు ఇస్తున్నారు, తెలుగుదేశం పార్టీ 112లోని పోటీ చేస్తుందని తెలుగుదేశానికి షాకింగ్ ఇచ్చి తెలుగుదేశం వాళ్ళంతా కూడా జనసేన మీద ఇట్లా రెండు పార్టీలను రెచ్చగొట్టే ఒక ప్రయత్నం, ఎక్కడ వీలైతే అక్కడ రెండు పార్టీల నుంచి ఏదో ఒక డ్యామేజ్ చేసే ప్రయత్నం ఇటు అధికార పక్షం నుంచి జరుగుతోంది. ఈ ఫేక్ లేఖ అనేది మనకు వస్తున్న సమాచారం. దీని మీద తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి కూడా మనకి సమాచారం వచ్చింది. ఇది ఫేక్ లేఖ. మీ అందరి వాట్సాప్లో కూడా వచ్చే అవకాశం ఉంది. వస్తే దయచేసి ఇగ్నోర్ చేయండి. ఇక రీజనబుల్గా 35 నుంచి 40 స్థానాలు జనసేనకు వచ్చే అవకాశం కనపడుతోంది. అలాగే తెలుగుదేశం పార్టీ ఒక 100 స్థానాలకు పైగా తెలుగుదేశం పార్టీ పోటీ చేసి ఒక 10 స్థానాలు ఇటు బీజేపీ అడుగుతోంది. ముఖ్యంగా ఈ లేఖలో బీజేపీ గురించి కూడా ప్రస్తావించి ఉంటే ఇంకొంచెం ఆసక్తికరంగా ఉండేది. కానీ ఈ లేఖలో బీజేపీని ప్రస్తావించలేదు. వాస్తవానికి బీజేపీ ఒక 10 స్థానాలు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటు 40 స్థానాల వరకు జనసేన వస్తే ఒక 10 స్థానాలు బీజేపీ అంటే 50 స్థానాలు పోతే 120 స్థానాలకు ప్లస్ తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అవకాశం ప్రస్తుతానికి మనకున్న తాజా సమాచారం.